ఇడ్లీలు రాళ్ళలా ఉన్నా, అట్లు అప్పడాల్లా ఉన్నా, గారెలు గట్టిగా ఉన్నా, పునుగులు గోలీల్లా ఉన్నా, ఒకే ఒక ఐటెం ఉంటే శుభ్రంగా లాగించేయచ్చు. అదే చట్నీ టేస్ట్ గా ఉందంటే 1 కిలోమీటర్ అవతల అయినా సరే వెళ్ళి తెచ్చుకుంటాం కదా టిఫిన్. చట్నీని ఎన్నో రకాలుగా చేస్తారు కదా, నేనైతే అందులో ఒక రకం చేస్తున్నాను. దీన్నే ఇంగ్లీష్ లో ప్రోటీన్ చట్నీ అని కూడా అంటారు. చక్కగా చెనక్కాయ గుళ్ళు సన్న మంట మీద వేపేసి, పచ్చిమిర్చి కూడా వేపేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. నేనైతే బ్రేక్ఫాస్ట్ లోకి ఇప్పుడే దోస పిండి ప్రిపేర్ చేశాను. ఈ దోశలు ప్రిపేర్ చేసే లోపు చెనక్కాయ గుళ్ళు అలాగే పచ్చిమిర్చి చల్లారాయి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు, 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు, సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను. తర్వాత ఫైనల్ గా పోపు వేస్తున్నాను. ఇందులో ఆవాలు వేస్తేనే చాలా బాగుంటది. ఎక్కువ ఆవాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటది చట్నీలో. ఇంకా చట్నీ అయితే తాలింపు వేస్తున్నాను. ఆ ఇంట్లో అయితే ముఖ్యంగా నేను చేసే చట్నీ సాంబార్ లా తింటారు. ఆ ఇంట్లో అందరూ కూడా చట్నీ ఫ్యాన్సే. ఎక్కడికి వెళ్ళినా ముందు చట్నీ బాగుందో లేదో చూసుకుంటాం. ఇంకా మాలా చట్నీ లవర్స్ ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేసుకోండి. ఫైనల్ గా ఇంకా దోశల్లో వేసుకొని లాగిచ్చేయడమే లేటు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.